సంధ్య కొత్త చీర కట్టుకుని అందంగా నీ పడక గదిలోకి వచ్చి ఉంటుంది. ఇద్దరు నా బెడ్రూమ్ లో ఉంటుంటారా? ఈ పాటికి ఆయన సంధ్య నా బెడ్ పైన లేదు, అక్కడ ఉండరు. అబద్ధం. నా భర్త సంధ్య తప్పు చేయరు. ఒకవేళ అత్తయ్య మావయ్య నిద్రపోతుంటే వీళ్ళిద్దరూ కలిసి డోర్ లాక్ చేసుకుని నా ఇంట్లోనే నా గదిలోనే చెయ్యరాని తప్పు చేస్తే ఏమైందమ్మా? ఏం లేదు. నువ్వెందుకు ఆపావు? లేట్ అవుతుంది. తొందరగా పోనీ. కొంచెం తొందరగా పోనీ. రాజేష్ గారు, మీరేంటి ఇక్కడ? మీరింకా హాస్పిటల్కి వెళ్ళలేదా? అవతల వింధ్య ఒక్కతే ఉంది. మౌనిక కూడా ఇంటికి వచ్చేసింది. పాపం వింధ్య దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా. మీరు త్వరగా బయలుదేరండి రాజేష్ గారు. నేను వెళ్తానన్నా అమ్మ వెళ్ళనివ్వడం లేదు. ఆల్రెడీ మౌనిక వెళ్ళిపోయింది. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను. ఇలా కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. అబ్బా, ఈ వింధ్య అంటే ఇంకా రావడం లేదు. వీళ్ళేమో గదిలో ఉన్నారు. తను వచ్చేలోపే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టించి పెద్ద గొడవ చేయించాలి. ఇదే మంచి అవకాశం. ఇప్పుడు చిచ్చు పెడితే తప్ప బావ జీవితంలోకి నేను రాలేను. నేను బాగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. రేపు మీ కన్న బిడ్డ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. తను అడిగే ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉండదు. ఏ తప్పు చేయకుండా నేను, మీరు ఇలా నలిగిపోవడం ఎంతవరకు కరెక్ట్? అందుకే దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి అనుకుంటున్నాను. ఏం పరిష్కారం చూపిస్తారు? ఏం చెప్పినా నమ్మలేని పరిస్థితుల్లో వింధ్య ఉంది. ఇప్పుడు దీనికి ఏం పరిష్కారం ఉందని? తను మీరు చెప్తే వింటుందా, లేక నేను చెప్తే వింటుందా? అసలు ఎవరు చెప్తే వింటుంది? నాకు తెలుసండి, ఎవరు చెప్పినా నా వింధ్య వినదని. నేను వింధ్య సంతోషంగా ఉండాలంటే ఒకటే మార్గం ఉంది. ఈ ఇల్లు వదిలేసి, ఈ ఊరు వదిలేసి అందరికీ దూరంగా వింధ్యతో, పాపతో నేను ఫారెన్ వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. నా వల్లే కదా మీరింత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ మీ అమ్మని, నాన్నని, పుట్టిన ఊరిని కూడా వదిలేసి తప్పదు సంధ్య గారు. లేదంటే మీరు ఏ స్నేహం కోసమైతే ఈ బిడ్డనిచ్చారో ఆ బిడ్డ సంతోషంగా ఉండదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మీరు, నేను మాత్రమే కాదు, మీ స్నేహానికి చిహ్నమైన ఈ బిడ్డ జీవితం కూడా చీకటిమయమైపోతుంది. అనుమానమనే పెనుభూతం వింధ్యని వెంటాడుతుంది.
ఈ ప్రపంచంలో ఏ రోగానికైనా మెడిసిన్ ఉందేమో కానీ అనుమానం అనే మానసిక రోగానికి ఎలాంటి మెడిసిను లేదు. దీనివల్ల ఎలాంటి ఉపద్రవాలు తన్నుకుంటూ వస్తాయో అని అనుక్షణం నేను భయపడుతూ ఉన్నాను. డ్రైవర్ తొందరగా పోనీ. ఈ రాత్రి వేళ వింధ్య లేకుండా ఇంట్లో ఉంటున్నందుకు కూడా నేను అనుక్షణం భయపడుతూనే ఉన్నాను. ఏ తప్పు చేయకుండా నేనెందుకు భయపడాలి? ఏ తప్పు చేయకుండా నేనెందుకు తలదించుకొని ఉండాలి? నా నిర్ణయం మా అమ్మకి మా నాన్నకి ఎంతో బాధని కలిగిస్తుందని నాకు తెలుసు. ఒక్కగానొక్క కొడుకుని ఈ వయసులో మా అమ్మకి మా నాన్నకి నేను తోడుండాలే కానీ నాకు వాళ్ళకంటే కూడా నా భార్యే ముఖ్యం. నా వింధ్య సంతోషంగా ఉండటం ముఖ్యం. తను సంతోషంగా ఉండటం నేను చూడక చాలా రోజులైంది. ఏమండి అని ఆప్యాయంగా పిలవక చాలా చాలా రోజులైంది. తను ఇష్టంగా నాకు వండి పెట్టక చాలా రోజులైంది. మీరిద్దరూ కలిసినప్పుడు ఈ ఇంట్లో ఆనందాలు, తన నవ్వులు వినపడేవి. ఇప్పుడు అరుపులు, ఏడుపులు ఒక్కటా రెండా? ఈ టైంలో కూడా నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మీరిక్కడ హ్యాపీగా ఉండండి. నా వల్ల మీరు ఎలాంటి నిందలు పడాల్సిన అవసరమే లేదు. మీరు ధైర్యంగా ఉండండి చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఇది ఒక విధంగా మీరు మా వింధ్య కోసం చేస్తున్న త్యాగం. మీలాంటి భర్త దొరకడం మా వింధ్య అదృష్టం. మిమ్మల్ని దేశం వదిలి వెళ్ళిపోమని నేను చెప్పను, కానీ ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో మీ అమ్మని మీ నాన్నని కూడా కాదనుకుని కట్టుకున్న భార్య కోసం మీరొక నిర్ణయం తీసుకున్నారు చూసారా? ఇది చాలండి. ఈ ఒక్క నిర్ణయం చాలు. నా కూతుర్ని సరైన పర్సన్ చేతిలో పెట్టానన్న తృప్తి నాకుంటుంది. మీలాంటి తండ్రి ఉండగా నా కూతురు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఇది మీ బిడ్డండి. మీ బిడ్డని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాను. దానికి మీ పర్మిషన్ కావాలి. బిడ్డని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. వింధ్యని కూడా బాగా చూసుకోండి. తనొట్టి అమాయకురాలు. తనని బాధ పెట్టొద్దు. మీరు తొందరపడి నా వింధ్యతో నిజం చెప్పారు. అందువల్లే సమస్య ఇక్కడి వరకు వచ్చింది. అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య. మౌనిక, అత్తయ్య, నువ్వు హాస్పిటల్కి వెళ్తానన్నావు కదా, ఇక్కడే ఉన్నావేంటి? అటు చూడు. వింధ్య, అసలు నువ్వేంటమ్మా ఇక్కడ? వింధ్య, మాట్లాడవేంటమ్మా? నాకు, మీకు, వింధ్యకి తెలిసిన రహస్యం ఇక మీదట ఎవ్వరికీ చెప్పను అని. ఈ బిడ్డ నా బిడ్డ అన్న విషయం 4వ వ్యక్తికి చెప్పనని నా మీద ఒట్టేసి చెప్పండి.
మీరు మాట జారడం వల్లే మాకిన్ని సమస్యలు వచ్చాయి. ఇంకెప్పుడు ఎక్కడా ఈ బిడ్డ నా రక్తం అన్న విషయం తెలియకూడదు. మాటివ్వండి. మీరు ఇంత త్యాగం చేసిన తర్వాత మీకు మాటివ్వనా? ఎప్పటికీ మీ మాట తప్పను. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ రహస్యం మన మధ్య ఉంటుంది, ఎవ్వరికీ తెలియనివ్వను. తలుపులు వేసుకుని నా గదిలో నా బెడ్ పైన కూర్చొని నీ చేతిలో నా భర్త చేయి వేయించుకుని ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదని ఒట్టు వేయించుకుంటున్నావా? ఏమని వేయించుకున్నావు? ఎప్పటికీ నిన్ను వదలకూడదనా? లెక్క నా నుంచి నా భర్తని దూరం చేసి నీ మెడలో తాళి కట్టించుకుందావనా? చెప్పు. వింధ్య, అసలు ఏం మాట్లాడుతున్నావు వింధ్య నువ్వు? మీకేం తెలియదు అత్తయ్య. మీరు అనుకుంటున్నట్టు ఇది నా స్నేహితురాలు కాదు, నా సవతి. ఇది నా భర్తని బుట్టలో వేసుకుంది. నేను కాలు విరిగి నొప్పితో విలవిల్లాడిపోతూ హాస్పిటల్లో ఉంటే ఇది నా భర్తని నా పడక గదిలోకి రప్పించుకుంది. ఇది కాపురాలు కూల్చేది. ఇంత అర్ధరాత్రి వేళ ఈ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నా సరే నా బెడ్రూమ్ లో నా భర్తతో అసలు దీనికి ఏం పనత్తయ్యా? వింధ్య, వింధ్య, నీకు దండం పెడతానే, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడద్దు. అసలు ఇక్కడ ఏం మాట్లాడుకున్నామో నీకు తెలియదే. నువ్వు అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. నా మాట వినవే. ఏంటి వినేది? వింధ్య, నీలాంటి జిత్తులు మారి నక్కని, నీలాంటి రంగులు మార్చి ఊసర వాళ్ళని నేనెట్టి పరిస్థితులను క్షమించను. రావే. వింధ్య, వదలు. ఏం చేస్తున్నావు నువ్వు? అత్తయ్య, మీరు మాట్లాడొద్దు. నా కాపురం నిలబెట్టుకోవాలంటే దీన్ని జుట్టు పట్టుకోవడం కాదు, మెడ పట్టుకుని బయటికి గెంటేయాలి. రావే. అమ్మా వింధ్య, నా మాట వినమ్మా. తప్పమ్మా, నీ స్నేహితురాలమ్మా. ఆడపిల్లని అలా ఏడిపించకూడదమ్మా. ఇది ఆడది కాదు. పెళ్లి చేసుకుని భార్యలతో కాపురం చేస్తున్న భర్తల మీద కన్నేసిన సూర్పనక. డబ్బుల కోసం ఎంతకైనా తెగించి ఆడది. నా ఇంట్లో నా భర్తతో ఇలా బరితెగించింది. ఈ ఇంట్లోంచే కాదు, ఈ ఊరు నుంచి, ఈ సమాజం నుంచి తరవేయాలి. పదవే. చెప్పేది వినమ్మా. ఆగమ్మా.
వింధ్య ప్లీజ్ నీకు దండం పెడతాను. సంధ్య గారి కన్నీళ్ళు మన ఇంటికే మంచిది కాదు. నువ్వు తొందరపడుతున్నావు. అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. ఇందాక సంధ్యతో నేనేం చెప్పానంటే నిన్ను పాపను తీసుకొని ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పాను. చాలు, కబుర్లు చెప్పింది చాలు. ఆ రోజు కూడా దీంతో మాట్లాడను చెప్పి అయ్యో వింధ్య హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మన టూర్ ని క్యాన్సిల్ చేసి వింధ్యని పుట్టినరోజు చేశారు. ఇది ఏ రోజు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇది నా జీవితంలో ఉంటే సంతోషమే ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా శాప అవుతుంది అనుకోలేదు. ఇలాంటి దాన్ని మీరందరూ క్షమించినా నేను క్షమించను. అనారోగ్యంతో నేను బాధపడుతుంటే ఇది నా కళ్ళెదుటే నా భర్తతో నా పడక గదిలో తప్పుడు పనులు చేయడానికి ఏర్పాటు చేసుకుంది. ఇలాంటి దాన్ని నేను క్షమించను. రావే ఏం బతకనిది. అసలు నేనేం పాపం చేశానే? నువ్వు నా స్నేహితురాలువని నీ చెయ్యి పట్టుకుని తిరగడం నేను చేసిన పాపమా? నా స్నేహితురాలు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానని మా అమ్మ నాన్నని కూడా ఎదిరించడం నేను చేసిన పాపమా? నిన్ను గుడ్డిగా నమ్మడం నేను చేసిన పాపమా? ఈ వర్షం సాక్షిగా చెప్తున్నాను. ఆ నింగి ఈ నేల మధ్యలో నిలబడి చెప్తున్నాను, నీలాంటి బరి తగ్గించిన దాన్ని నేనే కాదు ఈ సమాజంలో ఉన్న ఏ ఆడదే క్షమించదు. ఇన్ని రోజులు నీతో స్నేహం చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇక జన్మలో నీ మొహం నాకు చూపించొద్దు. ఇంకొకసారి నా భర్త వైపు చూసినా నా కుటుంబం వైపు చూసినా ఇలా కాపురాలు కూల్చాలని చూసినా నిన్ను చంపేస్తాను. వింధ్య, నువ్వెన్ని మాటలు అంటున్నా నిన్ను ఒక్క మాట కూడా అనలేకపోతున్నానే. నీ మీద చాలేస్తుంది నాకు.
నీలాంటి స్నేహితురాల్ని దూరం చేసుకున్నందుకు బాధపడాలా, లేకపోతే నా ప్రాణం కన్నా ఎక్కువ అనుకున్న నా స్నేహితురాలు నన్ను అనరాని మాటలు అన్నందుకు నేను కుమ్మిలిపోవాలా? భగవంతుడా, ఇంకా ఎందుకు నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు? ఈ సమస్యకి పరిష్కారం ఎవరు చూపిస్తారు? ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు, నడుపుతున్నాడు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు, నడుపుతున్నాడు. జనన మరణాలు కర్మ ఫలితాలు మార్చగలవారు. ఆ సంధ్య మీ అబ్బాయిని వలలో వేసుకుంది. మీ అబ్బాయి ఏమో ఆ సంధ్య లేనిదే బ్రతకలేను అంటున్నాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే సంధ్య తనకి కావాలనుకుంటున్నాడు.